హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 6th క్లాస్ సంబంధించి తెలుగు గ్రామర్ పార్ట్ అనేది చూద్దామండి. ఆల్రెడీ 7th, 8th, 9th, 10th సంబంధించి గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. చూడండి వాళ్ళు ఉంటే ఎక్కువ కీ లేనిది గ్రామర్ పార్ట్కి ఎక్కడ కీ దొరకదు కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ పార్ట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, చూద్దాం. ఇది 2023కి సంబంధించి టెక్స్ట్ బుక్ కంటెంట్ అంతా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. చూడండి, ఎప్పుడైతే మనం ఈ వీడియోలో గ్రామర్ పార్ట్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ప్రతి లెసన్ మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఇక్కడైతే మనం చూద్దాం. అమ్మఒడికి సంబంధించినటువంటిది పాఠం అనేది ఫస్ట్ది గేయం తల్లి ప్రేమ, ప్రక్రియ, ఇతివృత్తం, రచయిత కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఫస్ట్ లెసన్ చూసినట్టయితే అమ్మఒడి లెసన్ అంతా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఓకే, కవిపరిచయం అంతా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. జస్ట్ గ్రామర్ పార్ట్ వరకు చెప్పుకుంటూ వెళ్దాం. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే అకార్డింగ్ టు పోయం చెప్పాలి. ఇక్కడ మనము అమ్మ చెప్పే మంచి మాటలు. ఓకే, ఇక్కడ మనకు జతపరచాలన్నమాట. ఇక్కడ చూద్దాం. అమ్మ చెప్పే మాటలు అంటే భాషణం అంటే ఏంటంటే మాటలనే వస్తుంది. సో అమ్మ మంజుల భాషణం, శ్రావమ్య వీణుల భూషణం. ఇక్కడ ఉంది మనకు అమ్మ చెప్పే మంచి మాటలు, ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. ఓకే, జత అనేది ఏంటి? అమ్మ చెప్పే మాటలు, ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది. దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు. ఇక్కడనే ఉన్నాయండి. ఓకే, ఇక్కడ ఉండేటివి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ. ఓకే, నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో నెక్స్ట్ చూద్దాం. నాన్నంటే సముద్రమంత గాంభీర్యం, కొండంత ధైర్యం, నా పాలిట కల్పవృక్షం. కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు? నాన్న గాంభీర్యం ఎలాంటిది? సముద్రంతో పోల్చారు, సముద్రం లాంటిది. కల్పవృక్షంతో నాన్నకు ఎందుకు పోల్చారు అంటే మనకు కావాల్సినటువంటి కోరికలన్నీ తీరస్తాడు కాబట్టి. సో కల్పవృక్షంతో పోల్చాము. ఈ కవితకు తగిన శీర్షిక రాయండి. నెక్స్ట్ చూద్దాం. ఇదంతా మనకు పిల్లవాళ్ళకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ మనకి ఇచ్చారు ఈ పదాలు వర్ణమాలలో చుట్టి రాయాలంట. సో ఇది కూడా మనకు అవసరం లేదు. 6th క్లాస్ అంటే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగా చేయొచ్చు గ్రామర్ పార్ట్ అనేది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ బలపం అండి. ఫస్ట్ వన్ చూసినట్టయితే బలపం. ఈ బా అనేది పెట్టుకోవాలి. బలపం, కంఠం. ఓకే, బలపం అయిపోయింది, కంఠం అయిపోయింది.
అరక, ఓకే, ఆభరణం ఇక్కడ. నెక్స్ట్ పతకం అంటే ఇది మనకు ఎత్తుగడ, ప్లాన్ అంటాం కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఇంధనం. నెక్స్ట్ శతకం. నెక్స్ట్ సఫలం. నెక్స్ట్ శంఖం. నెక్స్ట్ డమరుకం. ఇక్కడ కింది పదాలు చదవండి, తేడాను గమనించండి, సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి. ఇక్కడ చూడండి, కళ అంటే ఏంటి, నిద్రపోయేటప్పుడు వచ్చేటువంటి డ్రీమ్. దీనికి సున్నా చేర్చంగా కలం అయిపోయింది, అంటే పెన్ అయిపోయింది. ఓకే, మీనింగ్ మారిపోయింది. ఇలా చూడండి, ఒక్క సున్నా చేయడం వల్ల ఎంత మీనింగ్ మారిపోయిందో అని ఆ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. పడగ అంటే వేరు, పండగ సున్నా చేర్చడం వల్ల మీనింగే మారిపోయింది. జల, జలం, జట, జంట, కడ, కండ, జయ, జయం, జగం, జంగం, గడ, గండం, వందన, వందనం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సున్నా చూచడం వల్ల చూసినట్టయితే అందం, దంతం, రంగం, సగం, జగం, అహం, జయం, ఆనందం, ఓకే, ఇంధనం, అంగణ, చందనం. నెక్స్ట్ ఇక్కడ మనకు జంబ్లింగ్గా ఉన్నాయి, మంచిగా రాయాలి. వరం, దండ, రణం, జనం, గమనం, పయనం, మండపం. నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి పదాలకు తేడాలు రాయండి అన్నారు. కరం అంటే చేయి, ఈ కరం అంటే గాడిద. నెక్స్ట్ చలం, ఈ చలం అంటే నెపము, చలం అంటే కదలిక, ఈ చలం అంటే నెపము, వంక అనే మీనింగ్తో కూడా వస్తుంది. పథకం అంటే బహుమతి, బంగారు పథకం, వెండి పథకం అంటాం కదా, అలాంటి వాటిలో పథకం ఏంటంటే బహుమతి. ఈ పథకం ఏంటంటే ప్లాన్, ఎత్తుగడ. లత అంటే తీగ, కథ అంటే స్టోరీ. ఓకే. నెక్స్ట్ పరం తర్వాత, అన్యం. నెక్స్ట్ ఫలం అంటే పండు, గజం అంటే ఏనుగు, గణం అంటే మేఘం, గొప్పవారు అనేది రాయొచ్చు, మేఘం వస్తుంది, గొప్పవారైనా వస్తుంది. జనం అంటే ప్రజలండి, జుష అంటే చేప. డంబం అంటే గొప్పలు చెప్పుకోవడం అండి, గొప్పలు చెప్పుకోవడం, దాన్ని ఏమంటామంటే డంబం అని చెప్తాము, గొప్పలు చెప్పుకోవడం. డంక, డంక అంటే మనకు తెలిసింది, డోలైనా వాయచ్చు. దళం అంటే ఆకు, దళం అంటే ఆకు. ధనం అంటే సంపద, మనీ, డబ్బు. నెక్స్ట్ బలపం అంటే కటిని, కటిని అనైనా రాయొచ్చు. భరతం, నీ భరతం పడతా చూడు అంటాం కదా, అంటే నీ పని పడతా చూడు అని పని అయినా వస్తుంది. ఓకే, ఇది మనకు సంబంధించి అర్థాలు సేమ్లా ఉంటాయి, కానీ అర్థాలు వేరుగా ఉన్నాయి కొన్ని, ఒక అక్షరం మారడం వల్ల. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అరక అండి ఇది. ఓకే, ఇది మనకు జంబ్లింగ్ ఇచ్చారు, రాయమన్నారు. అరక ఇలాంటివి అయితే ఏం అడగరు, ఇది మనకు అవసరం కూడా లేదు, జంబ్లింగ్ రాయడము అలాంటివన్నీ. నెక్స్ట్ చూసినట్టయితే శంఖం అంట ఊదడము. ఓకే, శంఖం అనేది ఊదగలం కదా, శంఖం ఊదుతామని. సో ఈ విధంగా మనకి జతపరచమన్నారు. ఇది మనకు అమల, నడక, శనగ పంట, మరపడవ, శంఖం ఊదడం, హంస పలక. ఓకే, మనకు చూసుకుంటే జస్ట్ మనకు మ్యాచ్ అయ్యేటివి. పడవ పయనం, పడవ ప్రయాణం అన్నట్టుగా పడవ ప్రయాణాన్ని పయనం అని కూడా మనకు వికృతి పదం చెప్పచ్చు. దశరథ తనయ, శనగల గంప, ఘనత గల వంశం, మంగళకర మండపం. ఓకే, జస్ట్ మనకేం కదా, ఏం అడగరు. ఇది మన లెసన్ అంతా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇది ఓన్లీ మనం ఇక్కడ గ్రామర్ పార్ట్ మాత్రమే చూసుకుంటున్నాం. సెకండ్ లెసన్ తృప్తి. ఆల్రెడీ 7th, 8th, 9th, 10th కూడా గ్రామర్ పార్ట్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒకే తాను చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ 6th గ్రామర్ పార్ట్ కూడా చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే, చూడండి. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు మనకి. పదజాలం, భాషాంశాల నుంచి అయితే మన గ్రామర్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. గుణింతాల పునశ్చరణ అంట, సో ఇదేం మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ గుణింతాలు ఇచ్చారు, అవసరం లేదు. ఇక్కడ గుణింతాలు అవసరం లేదు. కలం చూడండి, కలం అంటే పెన్ను, కాలం అంటే సమయము, చలి, చావిడి, టముకు, టామి, తడి, తాడి, పదం, పాదం, కిటికీ, కీటకం, చిరాకు, చీర, టింకు, టీకా. ఇక్కడ టింకు అంటే ముద్దు పేరుగా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, జస్ట్ నేమ్గా ఇచ్చారు అంతే. మనకి డిఫరెన్స్ గమనించడానికి ఇచ్చారు అంతే, కానీ మనకి మీనింగ్ కోసమే ఇవ్వలేదండి టింకు అనేటువంటి పదము. తిను, తీరు, పిత, పీత, కుదురు, కూతురు, చురుకు, చూరు, టుంగు, టూరు, తుళ, తూము. ఓకే, పురి, పూరి, అన్నీ మనకు తెలిసిన మీనింగ్సే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. గది, గాది,
గుణింతాలకు సంబంధించి ఇక్కడ మనకు మామూలుగా ఆ ఎట్లనో దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘం పరిచయం చేయడానికి ఇన్ని పదాలు ఇచ్చారు. గది, గాది, జలం, జాలం, డబడబా, డాబా, దడి, దాడి, బడి, బాడి, గిరి, గీత, జిలుగు, జీలుగు, డింకి, డీల, దిన, దీన, బిరబిర, బీర. ఓకే, గుడి, గూడు, జులం, జూలు, బుడుగు, గూడూరు, దుడుకు, దూకుడు, బురద, బూర, గృహం, విజృంభణ, కృపాణం, దృఢం, బృందం. ఓకే, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది, ఏం అవసరం అయితే లేదు. ఇవి ఇక్కడ మన గుణింతాల గురించి ఇచ్చాడు. మన కొత్త పదాలు ఏం లేవు ఇక్కడ పెద్దగా. కెరటం, కేతనం, కైక, కొడుకు, కేడలు, కౌలు, చెద, చేను, చైను, చొరవ, చోటు, చౌక, టెంక, టేకు, టైరు, టొంకు, టోపీ, టౌను, తెర, తేరు, తైలం, తొన, తోట, తౌడు, పెరుగు, పేరు, పైరు, పొర, పోరు, పౌడరు, గెల, గేదె, గైడు, గొడవ, గోడ, గౌను, జముడు, జేబు, జైలు, జంపు, జోల, జోకు, దండం, డేగ, డైరీ, డొంక, డోలు, డౌను, దశ, దేశం, దైవం, దొర, దోమ, దౌడు, బెదర, బేరం, బైబిల్, బొరుసు, బోరు, బౌడర్. జస్ట్ చూసుకుంటే సరిపోతుందండి, ఏం ఇబ్బంది ఏం లేవు, ఏం అవసరం లేదు మనకి. జస్ట్ ఇది గుణింతాలు అంటే మనకి ఇక్కడ దేనికదే వచ్చింది చూడండి. ఓకే, దేనికదే వచ్చింది అంటే ఏంటంటే ద్వితాక్షరం అనేది రావడం జరిగింది. ఇక్కడ ద్వితాక్షరాలు నేర్పడం అనేది జరుగుతుంది. దేనికదే ఏ హల్లుకు ఆ హల్లే కనుక అచ్చు కనుక వచ్చిందంటే కనుక, ఒత్తు కనుక వచ్చిందంటే కనుక అది మనకు ద్వితాక్షరం అవుతుంది. సో వీటన్నిటికీ ఒత్తులు తీసేశారు, ఒత్తులు పెట్టమని చెప్పారు. కొయ్య బొమ్మ నచ్చింది, అవ్వ బువ్వ తింటున్నది, అత్త శుద్ధులు చెప్పింది, అక్క సన్నగా నవ్వింది, బస్సు మెల్లగా వచ్చింది, అమ్మ అన్నం ముద్దలు పెట్టింది. అన్నీ మనకు ద్వితాక్షరాలు. సంయుక్తాక్షరాలు చూసినట్టయితే ఒక హల్లుకు వేరొక హల్లు వస్తుంది. అదే హల్లు కాకుండా వేరొక హల్లు అనేది ఒత్తుగా కనుక వచ్చిందంటే దాన్ని మనం సంయుక్త అక్షరము అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ పగ్గ, ఇది మనకేంటి ద్వితాక్షరం. పుణ్యము, ఇది చూడండి ఇక్కడ అనాకి యావత్ వచ్చింది అంటే వేరొక హల్లు అనేది ఒత్తుగా వచ్చింది. సో ఇది సంయుక్తాక్షరం. అల్లం, లాకు లావత్ వచ్చింది. సో ఇది ద్వితాక్షరం. చంద్రుడు, ఇక దాకు రావత్ వచ్చింది. సో సంయుక్తాక్షరం. కీర్తి, ఇక్కడ కూడా మనకు సంయుక్తాక్షరం అని చెప్పచ్చు. ఈ విధంగా మనం విడదీయడం ఎలా విడదీస్తాము వర్ణాలుగా అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ వజ్రముని జ్రా అనేది మనం విడదీసినట్టయితే ఫస్ట్ ఏమైతే మనకు పదం ఇచ్చారో ఆ పదాన్ని మనం నకారం రాసుకుంటాం జ్. ఓకే, మళ్ళీ ఏదైతే ఒత్తు వచ్చిందో అది రాసుకుంటాం ర్. ప్లస్ మళ్ళీ ముందు జాలో ఉండేటువంటి అచ్చు ఏముందో అది రాసుకుంటాం. ఇక్కడ ఏముంది మామూలు జానే ఉంది, సో ఆ ఉన్నట్టు. ఒకవేళ దీర్ఘం ఉండింటే ఆ అని పెడతాం. సో ఈ విధంగా మీరు రాసేటప్పుడు కూడా కింద మనకి దీని వర్ణాలు రాయండి అని చెప్పి జ్రా కానీ ఇచ్చారనుకోండి, ఆప్షన్స్ ఇజ్, ర్, ఆ అని ఇస్తాడు. నెక్స్ట్ ఆప్షన్ ర్, జ ప్లస్ ఆర్ ప్లస్ ఇలా ఇస్తారనమాట. అంటే అచ్చు అనేది ముందుగా పెడతాడనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఆ ప్లస్ ఇజ్ ప్లస్ అర్గా విడగొడతాడు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాయాల్సినటువంటిది ఏంటి అంటే ఆర్డర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ హల్లు రాస్తావు అనమాట, అంటే దాంట్లో ఉన్నటువంటి హల్లు. నెక్స్ట్ ఒత్తు ఏముందో అది రాస్తావు. నెక్స్ట్ లాస్ట్లో మనకు అచ్చు ఏది ఉందో అది రాస్తాము. ఈ విధంగా చూసినట్టయితే పుణ్యముకి ఏం రాయవచ్చు ఇన్ యావత్తు ఆ. పగ్గాకి ఏం రాయవచ్చు గ, మళ్ళీ కూడా గ ఉంది కాబట్టి సో అలాగే రాస్తావు ఆ. అల్లం ల్, ఇల్, ఆ. చంద్రుడు చూడండి ఎలా ఉందో, దావత్తు రావత్తు, ధ్రువులో ఏముంది ఊ ఉంది, సో ఊ. కీర్తి రావత్తు తావత్తు ఈ. ఇది మనకు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి హల్లు రాయాలి, తర్వాత వచ్చినటువంటి ఒత్తు ఉంది కదా, ఒత్తుకు సంబంధించినటువంటి దాని ఆకారం రాయాలి, తర్వాత దాంట్లో ఉండేటువంటి అచ్చు అనేది రాయాలి. ఈ విధంగా మనం చూసినట్టయితే వస్త్రము ఇస్, ఇత్, ర్ ప్లస్ ఆ. లక్ష్మి ఇక్, ష్, మ్, లక్ష్మి ఈ. ఓకేనా. అగస్త్యుడు ఇస్, ఇత్, యావత్తు ఉ. కక్ష ఇక్, ష్, యావత్తు ఆ. రాష్ట్రము ఇష్, ఇట్,
ఈ రెండిట్లో రెండు ఒత్తులే కదా, సో రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ, ఇస్, ఇత్, యావత్తు, ఆ, ప్రాశస్తం. ఓకే, ఇట్లా మనకు రాయాలి అనమాట వర్ణాలు. నెక్స్ట్ దీంతో ఈ లెసన్ అయిపోతుంది. కూర్చోలే అపజ్ఞానం కూడా చదువుకోవాలి. నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరతనంలో చూసినట్టయితే గ్రామర్ పార్ట్. నెక్స్ట్ భాషాంశాల్లో భాగంగా దొరతనం మీనింగ్ ఏంటి? పాలన, కూడు, అన్నం, తిండి. లాభం, అభివృద్ధి. నెక్స్ట్ ముల్లే, సంపద, మూటా ముల్లే అంటాం కదా, సో ఆ విధంగా మూట, సంపద అంతా. సంపద సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళం కాము. సో ఇది మనకు పర్యాయ పదాలు చూసినట్టయితే దీంట్లో చేటు అండి. చేటు అంటే ఏంటంటే కీడు, ఆపద అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ రాజు, ప్రభువు. నెక్స్ట్ పోరాటం, యుద్ధం, రణం. రాజుకైతే ప్రభువు, భూపాలుడు, నృపాలుడు ఇంకన్నీ రాసుకోవచ్చు. కావాలి, వద్దు, వ్యతిరేక పదాలు. వింటాడు, వినడు, మంచి, చెడు. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు. మనకు తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే 56 అక్షరాలు ఉన్నాయి. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలండి. ఇవి మనకు అచ్చులు 16 ఉన్నాయి, హల్లులు 37, ఉభయాక్షరాలు 3 ఉన్నాయి. అవి ఏంటివి? 0, అర 0, విసర్గ. ఓకే, ఇది మనకి ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాం. అచ్చులు చూసినట్టయితే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలన్నిటినీ మనం ఏమంటామంటే హ్రస్వాలు అని అంటామండి. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలని మనం దీర్ఘాలు అని అంటాము. ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి హల్లులు చూసినట్టయితే ఇదంతా మనకు కచాట, తాప, కజా, ఇది మనకు ఎక్కువగా సందులో చూస్తూ ఉంటాం. గజడ, దబ, ఒత్తు, గజద, దబలు, మళ్ళీ లాస్ట్లో అనునాసికాలు అని చెప్తాం. వీటన్నిటి మనకి ఇక్కడ చూసినట్టయితే అడ్డంగా చూసినట్టయితే కవర్గం అంటాం, అడ్డంగా. ఓకే, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఓకేనా, ఇవన్నీ మనకు ఒక కా నుంచి మా వరకు ఏమంటామంటే ఇవన్నిటిని మనం హల్లులు అంటాం. దీంట్లో మళ్ళీ చూసినట్టయితే కఠినంగా పలికేవి ఏంటివి అంటే పరుషాలు. ఇవి చూడండి, కచాట, తాప, కఠినంగా పలకాల్సి వస్తుంది. తేలికగా పలికే అక్షరాలని మనం సరళాలు అంటాం, అంటే సరళంగా పలుకుతున్నాం కాబట్టి. గజడ, దబ, కచాట, తప. గొంతు కాడ మనం చూడండి సౌండ్ ఎలా వస్తుందో. గజడ, దబ ఈజీగా పలుకుతున్నాం, కానీ కచడ, తపను పలికేటప్పుడు ఒత్తి పలకాల్సి వస్తుంది, సో కఠినంగా పలుకుతున్నాం. సో ఇలాంటివన్నీ పరుషాలు. గజడ, దబల్ని సరళాలు అని అంటాం. నెక్స్ట్ వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఒత్తుగాకు సంబంధించి ఇవన్నీ మనకి ఏమవుతాయంటే వర్గయుక్తులు అంటాం. ఈ లైన్ చూడండి 1 2 3 4 5 కదా, సో ఇవి మనకు వర్గ ప్రథమాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు అనమాట ఇవి 2. నెక్స్ట్ మధ్యలో ఈ 2 ఏమవుతాయంటే వర్గయుక్తులు అవుతాయి. ఇది మనకు వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు అనేటివి. ఈ రెండింటినే మనం ఏమంటాం కలిపి వర్గయుక్తులు అంటాం. లాస్ట్లో మనకి వర్గ పంచమాక్షరాలు, ఇవే మనకు అనునాసికాలు అని కూడా అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి, వీటి నుంచి వస్తుంది బిట్ అనేది. నెక్స్ట్ ముక్కు సాయంతో పలికే అక్షరాలన్నీ మనము అనునాసికాలు అంటాం. లాస్ట్ లైన్ అండి. అంగలి సాయంతో పలికితే ఆ అక్షరాలనే మనం ఏమంటాం అంతస్తాలు అంటాం. అంగలిలో ఆ ఉంది, అంతస్తాల్లో అంత. సో 2 మనకు అమ్మ అనేటివి వచ్చాయి. సో చూసుకోండి ఇలా గుర్తుకి. అంగలి సాయంతో పలికే అక్షరాలు ఏవేవి ఉంటాయంటే యా, రా, లా, వా, బండిరా, అలా. ఇవన్నీ మనకు అంగలి సాయంతో పలుకుతాం అనమాట. యా, రా, అలా. చూడండి మనకు అంగలి కాడ అలా అంటే మనకు తెలుస్తుంది పలికితే కనుక. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ష, ష, స, హ, ఊష్మాలు. అవన్నీ చూడండి మనము నోట్లోంచి గాలిని బయటికి నెట్టేసినట్టుగా వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఊష్మాలు. నెక్స్ట్ పరుష సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులన్నీ స్థిరాలు అని అంటాం. ఎందుకంటే సందుల్లో చూసినట్టయితే కచడ తపలు గజడ తపలుగా మారుతాయండి. ఓకేనా, కానీ ఒత్తు కచడ తపలు కానీ ఒత్తు గాజాడ దబలు కానీ ఈ లాస్ట్ అనునాసికాలు కానీ మనకి ఎక్కడ చేంజ్ కావన్నమాట. అంటే కా బదులు గా వచ్చింది, చా బదులు జా వచ్చింది, అలాగే వీటి బదులు ఇవి రావు. అందుకే మనం ఏమంటామంటే వీటిల్ని ఈ రెండింటిని తప్ప ఈ 3 మనం స్థిరాలు అని చెప్పి అంటాం. ఓకే, కా నుంచి మా వరకు ఉన్నటువంటి ఈ హల్లులన్నిటినీ మనం ఏమంటాం స్పర్శాలు అంటాం. ఓకే, ఆ మొత్తాన్ని అంటాం కా నుంచి మా వరకు. ఇది మనకు సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ వర్ణ ఉత్పత్తి స్థానాలు. వర్ణాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయనే దాన్ని బట్టి ఇక్కడ సౌండ్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి.
కంట్యాలు అంటే కంఠం నుంచి ఉత్పత్తి అవుతుందన్నమాట. ఫస్ట్ కంఠం ఉంది కదా, కంఠాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ తాళవ్యాలు. తాళు అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలు అనమాట. నెక్స్ట్ కంఠం తర్వాత ఏముంది, దౌడ కదా ఉంది మనకు. దౌడ తర్వాత దౌడలో ఏముంది, నాలుగు ఉంది. ఇది కూడా మనకు వరుసగా ఉన్నాయి చూడండి. ఫస్ట్ మన కంఠం ఉంది, తర్వాత మన దౌడ ఉంది, తర్వాత నాలుగు అనేది ఉంది. సో అందుకే మూర్ధన్యం. తర్వాత ఏమున్నాయి, పళ్ళు ఉన్నాయి, ఓకే, దంతాలు అనేటివి ఉన్నాయి. తర్వాత బయట పక్క పెదాలు అనేటివి ఉన్నాయి. ఒక ఆర్డర్గా ఉంది చూడండి ఇక్కడ కూడా మనకి, ఓకే. గొంతుంది, దవడలు, మళ్ళీ నాలుక, మళ్ళీ పళ్ళు, ఓకేనా, మళ్ళీ పెదాలు. ఆర్డర్ కూడా ఇలాగే ఉంది చూడండి. కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, పెదాలు, ఓకే. వాటిని మనం ఓష్ట్యాలు అని కూడా అంటాం. ఇది ఆర్డర్ అన్నమాట, ఓకేనా. ఇది ఆర్డర్ అనేది మీకు ఆర్డర్గా రాసుకోండి. దీని గురించి ఏమైనా క్వశ్చన్ వచ్చిందంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తు రావాల్సింది ఆర్డర్ అనేది గుడ్డిగా మీరు రఫ్ పేపర్లో రాసేసుకోవాలి. కంఠ్యం, తాళవ్యం, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు ఇవి ఎలా గుర్తుంటాయి అంటే నేను చెప్పాను ఆర్డర్. గొంతు నుంచి బయట వరకు పెదాల వరకు సేమ్ ఆర్డరే ఫాలో అవుతాను చూడండి. పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కంట్యాలు అంటే కంఠం నుంచి ఉత్పత్తి అయ్యేటివండి. అవే ఏంటివి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అచ్చులు అనేటివి తీసుకుందాం. అచ్చులు చూసుకున్నట్టయితే ఆ ఈ నెంబరింగ్ గుర్తుపెట్టుకోండి. 1 2, ఓకే. ఇక్కడ మనకు 3 అని, ఓకే, 4 5, 1 2 3 4 5 ఇలా గుర్తుపెట్టుకోండి. ఎలాగో మీరు ఇది ఆర్డర్ అనేది రాసేసుకున్నారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటి, ఆ జతలు, ఓకే. తర్వాత ఈ జతలు, ఓకేనా. తర్వాత ఉ, తర్వాత రూలు. ఈ రెండు రకాల రూలు ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకొని ఇవి మళ్ళీ చెప్తాను. ఓన్లీ ఇంతవరకు అయితే మీకు గుర్తుగా చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ కచడ తప్పలు ఉన్నాయి కదా, కచడ తప్పలు కూడా వరుసగా రాసుకుంటావు. కా, చా, టా, తా, పా ఈ వర్గాలన్నీ వస్తాయి చూడండి. కాక, గగ్గ, ఇన్య ఇదంతా మనకు చూడండి వర్గం అంతా వస్తుంది. ఫస్ట్ అచ్చులు రాసేయండి ఈ విధంగా. తర్వాత కచడ తప్పలు వరుసగా రాసేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఈ విధంగా మిగిలినటివి ఏమున్నాయి, యారా, లావా ఇవి ఉన్నాయి కదా. పైన ఒకటి కింద ఒకటి వదిలేసి మధ్యలో నుంచి రాసుకుంటాం. యా, రా, లా. వా వదిలేయండి, వాతో మళ్ళీ వేరేది వస్తుంది. సో ఇది. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా అంతే. షా, షా, సా, హా అనేది పై పక్క వడ్డించేస్తాం, ఓకేనా. ఇది మనకు గుర్తుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను, ముందుగా మన నోట్లో గొంతుక నుంచి పెదాల వరకు ఉండేటువంటి ఆర్డర్ వరుసగా రాసుకోవాలి. కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంతాలు, ఓష్ట్యాలు, ఓకేనా. కంఠము, మన దౌడ, నాలుక, దంతము, పెద్దబుడ్డు ఇవి మనం రాసుకున్న తర్వాత ఆలు చూడండి. 1 2 మళ్ళీ లాస్ట్లో 3 4 5 అంటే ఏమని 1 అంటే ఫస్ట్ వచ్చేది ఏంటి, అచ్చుల్లో ఆ జతలు వస్తాయి. సో నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఊ, నెక్స్ట్ రు. మళ్ళీ ఈ రు ఇప్పుడైతే వాడట్లేదు కానీ ఇక్కడ ఇచ్చారు కాబట్టి రాసుకోండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ కచాట తపలు. క, చ, ట, త, ప, ఓకే. ఇక్కడ మనకు వరుసగా రాసేసుకున్నాం. నెక్స్ట్ పై స్పేస్ కింది స్పేస్ వదిలేసి యా, రా, లా. నెక్స్ట్ లవాని పక్కన పెట్టేసుకుంటాం. షా, షా, సా. ఈ హాని పైన పెట్టేసుకుంటాం. వాని కింది పక్కకు పంపించేసుకుంటాము, హాని పై పక్కకు పట్టించేసుకుంటాం. నెక్స్ట్ విసర్గ కూడా మనకు పైన కంఠం దానికే వస్తుందన్నమాట. సో ఇది మనకు ఒక ఆర్డర్గా ఇలా మీరు పోతూనే ఈ క్వశ్చన్ దీని నుంచి వచ్చింది అంటానే రఫ్ పేపర్ తీసుకొని ఈ గుర్తు అనేది వేసేసుకోండి. ఏది ఇచ్చినా కానీ ఈజీగా పెట్టేయచ్చు. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ అనేది అని అడుగుతాడు అనమాట. కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంతాలు. ఇంకా టఫ్గా కూడా అడుగుతారు. ఓన్లీ జస్ట్ సింపుల్ లెవెల్లో చెప్తున్నాను నేను, ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే కొన్నిసార్లు ఏమంటారంటే ఈ అనేది, ఓకేనా, తాళవ్య హస్వమని సంథింగ్ ఇస్తారు. తాళవ్య దీర్ఘమని లేదంటే మూర్ధన్య హస్వమని. సో ఆ విధంగా ఇస్తారు. సో చూసుకోవాలి. ఒక అక్షరాన్ని ఇచ్చి 2 రకాలుగా అడుగుతారనమాట. ఇది. నెక్స్ట్ మనకి ఏముంది మిగిలింది, వా చూడండి. వా ఒకసారి పలికి చూడండి. ఈ పళ్ళు అనేది మన పెదాలను తాకుతున్నాయి. సో అంటే పళ్ళు పెదాలు 2 ఉన్నాయి. సో దంతము, ఓష్టము, పళ్ళు పెదాలు 2 కలిసి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏ ఐ, ఓకేనా. ఏ ఐ ఇక్కడ చూసినట్టయితే 2 మనకు కంఠాల నుంచే వస్తున్నాయి. అంటే మన కంఠం నుంచే వస్తున్నాయి. అయితే ఇక్కడ చూడండి ఏ ఐ అనేది మనకు దౌడ భాగంలో మనకు మర్తపడుతుంది, ఓకేనా. సో ఇది మనకు తాళవ్యము.
ఓ ఓ ఓ ఏమొస్తుంది, షేప్ వస్తుంది. మన పెదాలు అనేటివి ఒక షేప్గా వస్తున్నాయి, ఓ షేప్, రౌండ్ షేప్లో వస్తున్నాయి. సో ఓష్ట్యాలు. ఓకేనా, ఇది మనకు ఈ 3 సంబంధించి. ఓకే, ఈ విధంగా మీరు పేరు ఉందంటే ఎందుకు ఇచ్చారో చూసుకోండి. పేరు అంటే ఎందుకు ఇచ్చారంటే ఆ వర్డ్ పలకడంలోనే ఆ పేరు అనేది మనకు చూడండి. వా అనేది ఏంటి, పలికేటప్పుడు పెదాలకు తాకుతున్నాయి పళ్ళు, సో అందుకే దంతం ఉంది, ఓష్ట్యం ఉంది. ఓకేనా, ఈ విధంగా ఈ 2 మన కంట్యాలకు సంబంధించి ఏ ఏ ఐ అన్నప్పుడు చూడండి, ఏ ఐ మన బుగ్గలు అనేటివి మడతపడుతున్నాయి ప్లస్ సాగుతున్నాయి. సో ఎందుకే మనకు బుగ్గలు అంటే ఏమొచ్చాయి, తాళవ్యాలు అంటే దౌడ భాగం అనమాట. నెక్స్ట్ ఓ ఔ ఎలా వస్తుంది, మన పెదాలు అనేటివి రౌండ్గా మడత అనేది వస్తుంది, అదే రౌండ్గా వస్తుంది. సో ఓష్ట్యాలు, పెదాలే కదా ఇక్కడ మెయిన్, ఇక్కడ షేప్ వస్తుంది కదా. సో ఈ విధంగా ఈజీగా మీరు ఇది చేసేయచ్చు, ఈ విధంగా ఈజీగా కనుక్కోవచ్చు. ఏదైనా ఇవ్వనండి. సపోజ్ వా అనేది అని అడుగుతాడు అనమాట. అలాగ మనకి ఏ ఐ అనేటివి ఆ విధంగా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ కరయుగంబు కలదు, ఇది మనకు పోయం అనేది ఇచ్చారు, ఏం అవసరం లేదు, మనం ఆల్రెడీ చెప్పామండి, మనకు లెసన్స్లో చెప్పాము. గ్రామర్ పాట ఒకటి చూసుకుందాం. ఇదైతే మనకు పొడుపు కథ అనమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే చొక్కా. నెక్స్ట్ చూద్దాం, సమయపాలన అవసరం లేదు లెసన్. సమయస్ఫూర్తి, దీంట్లో మన గ్రామర్ పార్ట్ చూసినట్టయితే అన్వేషించడం అంటే వెతకడం అండి, అన్వేషించడము అంటే వెతకడము. నెక్స్ట్ ప్రాణభీతి అంటే ప్రాణం మీద భయం ఉండడము. ఓకే, వైరము అంటే శత్రుత్వము, మైత్రి స్నేహము, సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు. నెక్స్ట్ అదృష్టం దురదృష్టం, మంచి చెడు, వెలుగు చీకటి, అపకారం ఉపకారం, ధర్మం అధర్మం, సత్యం అసత్యం, ప్రకృతి వికృతిలు నెక్స్ట్ ఇచ్చారు. అంటే ఏమిటో మీ ఉపాధ్యాయులను అడగండి అని చెప్పారు. నెక్స్ట్ కింద చూద్దాం, ఆహారము ఓగిరము, ధర్మము దమ్మము, ప్రాణము పానము, కథ సంతోషము సంతసము. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూసినట్టయితే పిల్లలు ప్లస్ అందరూ, పిల్లలందరూ. ఓకే, ఈ ఆ అనేది మనకు సంధిలో కనిపిస్తుంది కాబట్టి పిల్లలలో ఏముంది, ఊ ఉంది. సో ఉత్వ సంధి, దీన్నే మనం ఉకార సంధి అని కూడా అంటాం అన్నమాట. రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు, ఆ అనేది మనకు కనిపిస్తుంది. సో రాముడులో ఏముంది, ఊ ఉంది. సో ఉకార సంధి. వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ ఉకార సంధి లేదా ఉత్వ సంధి. మనమందరము, మనము ప్లస్ అందరము, మనమందరము, మనములో ఏముంది, ఊ ఉంది. సో ఉకార సంధి. ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ, ఇది కూడా మనకు ఉత్వ సంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ, ఇది కూడా మనకు ఉత్వ సంధి. మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో, మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో, ఇది కూడా మనకు ఉకార సంధి. ఇది మనకు చూడండి సదాలోచన మీనింగ్ ఇచ్చారు కదా. సో ఇక్కడ మనం చూడండి సదాలోచన సంధి చూసినట్టయితే సత్ ప్లస్ ఆలోచన, సత్ ప్లస్ ఆలోచన జస్వ సంధి అనేది అవుతుంది. ఇది అంటే మనం జస్ట్ చెప్తున్నాను అడుగుతారేమో అని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ముసలి వాళ్ళు ప్లస్ అందరూ, ముసలి వాళ్ళందరూ. ఓకే, ఇదేముంది, వాళ్ళులో ఊ ఉంది. సో వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ ఉకార సంధి. ఇల్లు ప్లస్ ఉంది, అన్నిటికీ ఊనే వచ్చింది చూడండి, ఇల్లుంది. ప్రజలందరూ, ఓకే ఉత్వ సంధి. డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలెండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే ముసలివారంటే. పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని, ఉత్వ సంధి. ఇది కూడా మనకి. నెక్స్ట్ ఇంకా వ్యాకరణం పరంగా చూసినట్టయితే ఉత్వ సంధి రాని సందర్భాలు అక్కడక్కడ ఉంటాయంట. ఓకే, ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణములందున ఉకారమునకు సంధి వైకల్పముగా వస్తుంది. ఇది గ్రాంధిక భాషకు పరిమితమైన విషయాలు కాబట్టి ఉపాధ్యాయునికి అవగాహన ఉంటే చాలు, కానీ పిల్లలకి ఏం అవసరం లేదని చెప్పారు. జస్ట్ చూసుకుందాం అంతే. నెక్స్ట్ పరుషాలు సరళాలు అంట. పరుషాలు అంటే ఏంటివి, కా చా టా తపాలు. సరళాలు అంటే గా జాడ దబాలు. ఇవన్నీ మనకి ఇక్కడ కనుక్కోమన్నారు. ఓకే, నెక్స్ట్ స్థిరాక్షరాలు అంట. స్థిరాలు అంటే ఏంటివి,
కచడతపలు కాకుండా గజదపలు కాకుండా ఉండేటి మిగిలినటివన్నీ స్థిరాలు, ఎందుకంటే స్థిరంగా ఉంటాయి. ఈ వ్యాకరణం పరంగా చేంజ్ అవ్వవు. వ్యాకరణం పరంగా సందుల్లో మనకి కా అనేది చాగా మారుతుంది, కా అనేది గాగా మారుతుంది, చా జాగా ఇవన్నీ మారుతాయి. కచడతపలు గజడతపలుగా మారుతాయి. కానీ ఈ ఒత్తుగా కానీ ఒత్తుగా సంబంధించి కానీ అనునాసికాలు కానీ మారవు. కాబట్టి సో వీటిని మనం స్థిరాక్షరాలు అని అంటాం అన్నమాట. నెక్స్ట్ స్పర్శాలు అంటే ఏంటి? కా నుంచి మా వరకు అన్నీ ఉండేటివి స్పర్శాలు. నెక్స్ట్ వర్గయుక్తులు అంటే ఏంటంటే ఈ సెకండ్ లైన్ ఈ ఫోర్త్ లైన్ అనేది వర్గయుక్తులు అనమాట. నెక్స్ట్ అనునాసికాలు అంటే లాస్ట్ లైను. అంత్యస్యాలు అంటే ఏంటంటే మన అంగిటితో పలికేటివి. యా, రా, లా, వా, బండిరా, అలా. నెక్స్ట్ ఊష్మాలు అంటే ఊది పలికేటివి. షా, షా, సా, హా. నెక్స్ట్ తాళవ్యాలు అంటే మనం చెప్పాము ఆల్రెడీ, బొగ్గలు దౌడకాడ వచ్చేటువంటి మనం ఆల్రెడీ చూసుకున్నాం ముందు క్లాస్లో. ఈ చవర్గం అంతా వస్తుంది, యా వస్తుంది, షా కూడా వస్తుంది. మూర్ధన్యాక్షరాలు చూద్దాం. మూర్ధన్యాక్షరాలు ఏవేవి? రు, రూ. ఇక్కడ మనకు మూర్ధన్యాక్షరాలు ఏవి అంటే మీరు బాక్స్ వేసేసుకోవాలి, గుర్తు చెప్పినటువంటి బాక్స్. ఓకే. నెక్స్ట్ టవర్గం మొత్తం వస్తుంది, టడ్డ నా వస్తుంది. రా, షా అలా కూడా ఇందులోనే వస్తుంది మనకి, అలా కూడా ఇందులోనే రావడం అనేది జరుగుతుంది మనకి. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి? నెక్స్ట్ భాషా భాగాలు. విశేషణం అంట. విశేషణం అంటే జాతి గుణాన్ని తెలుపుతుందన్నమాట. ఇక్కడ తెలిపేది ఏముంది? ఎర్రని, ఇది ఎర్రగా ఉంది, నల్లగా ఉంది అని తెలుపుతుంది కదా. సో అడ్జెక్టివ్ విశేషణం. నామవాచకం అంటే నేమ్ అనమాట, వనజ. క్రియ అంటే పని చేయడం, చదివాను, చదవడం అనేది పని. అవయవం అంటే ఎటు కాకుండా ఉంటుందండి, లింగం ఉండదు, వచనం ఉండదు, ఏముండదు. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడాం, ఆమె. ఓకేనా. నెక్స్ట్ నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏంటంటే విశేషణం. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. పనిని తెలిపే మాట క్రియ. లింగవచన విభక్తులు లేనివి అవ్యయము. పేరును తెలిపే పదం నామవాచకము. నెక్స్ట్ ఇలలో ఇద్దరు రాజులు. ఎవరంటే ఇద్దరు రాజులు ఎవరు? ఒకరు చంద్రుడు, ఒకరు సూర్యుడు అనే మీనింగ్లో మనం ఇక్కడ అంటే చెస్ ఆటలోకి సంబంధించండి, ఈ పక్క అన్నట్టుగా. ఓకే. ఈ పక్క చెస్ బోర్డ్, ఇది ఆల్రెడీ మనం పోయం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము, సో మనకేం అవసరం లేదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఇలాగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే. టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే. కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి.
ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు థర్డ్ క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. థర్డ్ నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ మన మహనీయులు. ఇదంతా ఉపవాచకం అండి. నెక్స్ట్ 6th లెసన్ పద్య సుభాషితాలు. ఇదంతా మనకు పద్యాలకు సంబంధించి ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నార్ల చిరంజీవి గారు తెలుగు పూల శతకం రాశారు. వేమన శతకం, కరుణశ్రీ రాసిన తెలుగు బాల శతకం, బద్దెన సుమతి శతకం, పక్కి అప్పల నరసింహం కుమార లేదా కుమారి శతకాలు, పోతులూరి వీరబ్రహ్మం గారు కాళికాంబ శతకం, మారద వెంకయ్య భాస్కర్ శతకం, కంచర్ల గోపన్న దాశరథి శతకం. ఇక్కడ మనకి ఇవి కూడా అడుగుతారనమాట. కాలాలు కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 13వ శతాబ్దానికి చెందిన వాళ్ళు ఎవరంటే బద్దెన. ఇదంతట్లో చూసుకుంటే చాలా పాత, ఓకేనా, 13వ శతాబ్దం. నెక్స్ట్ 16వ శతాబ్దం చూసినట్టయితే మారద వెంకయ్య. నెక్స్ట్ 17వ శతాబ్దానికి వేమన, పక్కి అప్పల నరసయ్య, పోతులూరి వీరబ్రహ్మం, కంచర్ల గోపన. ఇట్లా ఒకే సమకాలికులందరినీ ఒకసారి మీరు చూసుకోండి, గుర్తు పెట్టుకుంటే అట్లా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 20వ శతాబ్దం చూసినట్టయితే నార్ల చిరంజీవి, కరుణశ్రీ. పద్యము కూడా చూసుకోవాలి. సో పద్యం ఆల్రెడీ చెప్పున్నాం కాబట్టి లెసన్లో చూసుకోవచ్చు. గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. భాషాంశాలు. సిరి అంటే సంపద, బుధులు అంటే పండితులు, ధరణి అంటే భూమి అవని, అంబుది అంటే సముద్రం, సముద్రంలో నీళ్ళు తాగడానికి పనికిరాదు ఎందుకంటే ఉప్పగా ఉంటాయి. పర్యాయ పదాలు చూద్దాం. నెక్స్ట్ తరువులు, వృక్షాలు. ఓకే, వృక్షాలు, తరువులు అన్న రెండు మనకు పర్యాయ పదాలుగా చెప్పచ్చు. చెట్లు, భాస్కరుడు, సూర్యుడు. నెక్స్ట్ రణం, యుద్ధం, పోరాటం ఇలాంటివి కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు. మర్యాదగా, అమర్యాద, సంతోషం, దుఃఖం, సహజ, అసహజ, శ్రీ, సిరి, దీపము, దివ్య, రోషం, రోసం. ఓకే, శ్రీ, సిరి, దీపం, దివ్య, రోషంకి రోసం. నెక్స్ట్ మాయమ్మ చూసినట్టయితే మా ప్లస్ అమ్మ రాస్తాం అనమాట. అంటే ఇక్కడ రెండు కలిపితే మనకు మమ్మ అని వస్తుంది, అంటే అర్థం అనేది ఉండదన్నమాట. సో అందుకే ఇక్కడ అర్థం లేనప్పుడు ఏం చేస్తామంటే యకారాన్ని మనం తెచ్చుకుంటాం సంధి చేయడానికి. సో మా ప్లస్ ఈ ప్లస్ ఆ ఏమవుతుంది యా, మాయమ్మ. ఇలాగ యకారం అనేది వచ్చింది కాబట్టి ఇది మనకు ఎడాగమ సంధి అనేది అవుతుంది. మీ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు, మీ ఇల్లు. ఇక్కడ కూడా యకారం అనేది వచ్చింది కాబట్టి ఎడాగమం. మేనత్త, మేనా ప్లస్ అత్త, మేనయత్త. ఉన్నయూరు, ఉన్న ప్లస్ ఊరు, ఉన్నయూరు, ఎడాగమ సంధి. సరి ప్లస్ అయినా, సరైన. నాది అన్న, నాది ప్లస్ అన్న, నాది అన్న, సేమ్ ఎడాగమ సంధి. నెక్స్ట్ ఏమంటివి, ఏమీ ప్లస్ అంటివి. కొన్నిసార్లు మనకు సంధి జరుగుతుంది, కొన్నిసార్లు జరగదండి. అంటే కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు కలుపుతాం, కొన్నిసార్లు మనం యకారంతో కలుపుతాం అనమాట. అలాగ చూసినట్టయితే ఏమంటివిలో ఏమీ ప్లస్ అంటివిగా రాయవచ్చు. యకారం చేర్చి ఏమి ఎంటివి అనైనా కూడా రాయవచ్చు. ఇది మనకు సంధి జరిగిందనుకో. నెక్స్ట్ వచ్చిరిపుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరిపుడు. లేదంటే యకారం చేర్చి వచ్చి ఇప్పుడు ఇలాగైనా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇది ఎడాగమ సంధి అవుతుంది, ఇదైతే ఇత్వ సంధి అవుతుంది. ఓకే, ఇది కూడా ఏమి ఇత్వ సంధి అవుతుంది, ఇదేమో మనకు యకారం వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి అవుతుంది. ఓకే, ఇది మనకు చూసుకోవాలి. అందుకే మనకు చెప్తున్నాం ఇక్కడ ఇత్వ సంధికి చూసుకున్నట్టయితే తప్పకుండా నీకు సంధి జరగాలి అనేటువంటి నియమం అయితే లేదండి. సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగిందనుకోండి ఈ విధంగా రాస్తాం, జరగకపోతే యకారాన్ని తీసుకొని ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జరగచ్చు, జరగకపోవచ్చు అని ఉంటే కనుక అది మనకి ఏమవుతుందంటే వైకల్పికం అని అంటాం అలాంటి పరిస్థితిని. ఓకే, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు కదా. సో ఈ విధంగా కొన్నిటిని జరుపుతాం, కొన్నిటిని ఇలా ఇతవ సంధిలోకి జరుపుతాం, కొన్నిటిని ఎడాగమంలోకి కూడా జరుపుతాము. సో ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఆ పరిస్థితిని మనం వైకల్పికం అంటాం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నాదన్న, నాది ప్లస్ అన్న. లేదంటే యకారం ఇక్కడ మనకు ఎడాగమ సంధిలో రాయాలంటే నాది ఎన్న, నాది ఎన్న. ఓకే, అదొకటి. అది ప్లస్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా అంతే, అది ప్లస్ యకారం ప్లస్ ఒకటి. లేకున్నా, లేకాగా విడగొట్టాలి. లేక ప్లస్
ఉన్నా లేకయున్నా. ఓకే, ఈ విధంగా విడగొట్టాలన్నమాట, లేకగా విడగొట్టాలి. ఇక్కడ ఏమవుతుంది, లేక కాలో ఏముంది, ఆ ఉంది, సో ఇది అత్వసంధి అవుతుంది. అది ప్లస్ ఒకటి, అది ఒకటి, అదిలో ఏముంది, ఈ ఉంది, సో ఇత్వసంధి అవుతుంది. ఇలా మనకు మరి ప్లస్ ఏమి, మరేమి. ఓకే, లేదంటే యకారంలో మరి ఏమి. ఇది ప్లస్ అంత, ఇదెంత, ఇదంతా. లేదంటే ఇది ఎంత. నెక్స్ట్ రానిది ప్లస్ అని, రానిదని. ఓకే, రానిదని, రానిది అని. ఓకే, అది ఎట్లు, అదెట్లు. లేదంటే అది ఎట్లు. ఇవన్నీ మనకు ఇత్వసంధి కిందికే వస్తాయన్నమాట. లాస్ట్లో ఈ అనే ఉంది కాబట్టి. కాలమూరక, కాలము ప్లస్ ఊరక. మోస్ట్ ఇంపార్టెంట్. ఉత్వసంధిలో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాలములో ఊ ఉంది, ఇక్కడ ఊ ఉంది, మనకి ఇక్కడ ఊ వచ్చింది కదా, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అనుకుంటారు. కాదు, ఎందుకంటే ఊరక అనేది మనకు తెలుగు పదం అవుతుంది. ఉత్వసంధిలో మనం ఇక్కడ చూసుకుంటాము. ఓకే, తెలుగు పదం అవుతుంది ఊరక అనేది. అది మనకు సవర్ణ దీర్ఘ సంధి ఏంటి, సంస్కృత సంధులు అండి. సంస్కృత సంధుల్లో తెలుగు పదం ఎందుకు యూజ్ చేస్తాం, చెయ్యము. సో ఈ తెలుగు పదాలు తెలుగు సంధుల్లో యూజ్ చేసుకుంటాం. ఊరక అనేది మనకు తెలుగు పదము. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి సవర్ణ దీర్ఘ సంధి పెడతారు. రాంగ్ ఆన్సర్ అవుతుంది, ఉత్వసంధి అవుతుంది. ఇంపార్టెంట్. దీపమున్నా, దీపము ప్లస్ ఉన్నా, దీపమున్నా ఉత్వసంధి. నేరములెన్నడు, నేరములు ప్లస్ ఎన్నడు, నేరములెన్నడు. ఓకే, నెక్స్ట్ జనములు ప్లస్ అందరూ, జనములందరూ. మేలు ప్లస్ అది, మేలది. మేగుడు ప్లస్ ఒక, మేగుడొక. ఇది మనకు సందులు అనేటివి. నెక్స్ట్ సమాసం చూద్దాం. అర్థవంతమైనటువంటి రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడతాయన్నమాట. దాన్నే మనం సమాసం అంటాం. సమాసంలోని మొదటి పదాన్ని మనం పూర్వపదం అంటే ఇది ఇలాగా, సమాసంలోని రెండవ పదాన్ని ఉత్తర పదము అని అంటాం అనమాట. సరస్వతి మందిరం, సరస్వతి అనేది పూర్వపదం, మందిరం అనేది ఉత్తర పదం. దీన్ని మనం చూసినట్టయితే సరస్వతి యొక్క మందిరం. ఈ యొక్క అనేది ఏంటి, విభక్తులు అనమాట. ఈ విభక్తుల్లో మనం ప్రథమ, ద్వితీయ, తృతీయ అవన్నీ చూసుకున్నాం. దాంట్లో చూసుకుంటే మనకు షష్ఠి విభక్తి అనేది అవుతుంది. సో ఇదేమవుతుంది, షష్ఠి తత్పురుష సమాసం అనేది అవుతుంది. షష్ఠి తత్పురుష సమాసం ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ద్వంద్వ సమాసం సంబంధించి ఇచ్చారు. దీంట్లో చూసినట్టయితే మనకి ఎలా ఉంటుందంటే రెండు నామవాచకాలు ఉంటాయి. ఈ సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి. రెండు నామవాచకాలే అయి ఉంటాయి. ఇక్కడ విడదీసినప్పుడేమో సింగులర్గా ఉంటుంది, కలిపినప్పుడేమో ప్లూరల్గా ఉంటుంది. సూర్య చంద్రుడు, సూర్యుడు చంద్రుడు. తల్లిదండ్రులు, తల్లి తండ్రి. రామ లక్ష్మణుడు, రాముడు లక్ష్మణుడు. నెక్స్ట్ ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అంటే రెండు పదాలకి మనకు సేమ్ ప్రధానం, సమానమైనటువంటి వాల్యూ అనేది ఉంటుంది. అదే మనకు ద్వంద్వ సమాసం అని చెప్పి. ఓకే, రాత్రింబగళ్ళు, రాత్రి పగలు. బంధులు మిత్రులు, బంధువు మిత్రుడు. బాల బాలికలు, బాలుడు బాలిక. రోషమును ఆవేశమును, రోషావేశాలు. ఇక్కడ కలిపినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లూరల్గా చెప్పాలి. అన్నయు తమ్ముడును, అన్నా తమ్ములు. కూరయు కాయము, కూరగాయలు. స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనపడవు. ఓకే, డూము ఊలు వచ్చింది, సో ప్రథమా విభక్తి. మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది, కొరకున్ కై వచ్చింది, సో చతుర్థి విభక్తి. జీవితంలో జయాపజయాలు ఉంటాయి. కిన్ కున్ యొక్క లోన్ లోపలున్, సో షష్ఠి విభక్తి. రవితో రహీం బడికి వెళ్ళాడు. చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. పై వాక్యాల్లో గీత గీసినటివి ఏంటివంటే విభక్తులు అని చెప్తామండి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే పదాల మధ్య సంబంధం అనేది సరిగ్గా లేనప్పుడు బాగా సరిగ్గా ఉండాలి అనే మీనింగ్తో మనం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, చెట్లు ఫలాల బరువెక్కాయి, ఏమన్నా మీనింగ్ ఉందా, లేదు కదా. సో ఇలాంటి విభక్తి చేయడం వల్ల ఎలాంటి మీనింగ్ వస్తుందో చూడండి. చెట్లు ఫలాల చేత బరువెక్కాయి. ఈ విధంగా పదాల మధ్య సంబంధాన్ని కలిపి వాక్యం
బాగా అర్థవంతంగా ఉండడానికి మనం విభక్తుల్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇవే మనకు డూమువులు అయితే ప్రథమ విభక్తి, నిన్నుండ్లను గూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలున్ షష్ఠీ విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి, ఓయి ఓ ఓయి ఓరి ఓసి ఇవైతే సంబోధన ప్రథమ విభక్తి. ఇది మనకు కంపల్సరీ తెలిసిందే ఎవ్రీ టెట్ అయినా డిఎస్సి అయినా కంపల్సరీ వచ్చేటువంటిది. ఈ బాక్స్లో నుంచి మాత్రం కంపల్సరీ బిట్ అనేది పక్కాగా వస్తుంది, చూసుకోవాలి. ఇక్కడ చూడండి, హరి అంటే నానార్థాలు కోతి, సూర్యుడు, సింహం, చంద్రుడు ఇన్ని రకాలుగా వాడారనమాట ఈ పోయంలో మనకి. ఓకే, చూసుకోవాలి. హరి అంటే నానార్థాలు అనేసరి కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. హరి అనేటువంటి పదానికి నానార్థాల్లో కింది వాటిలో సరికానిది ఏమిటి అని అడుగుతారనమాట. ఆ విధంగా అడగచ్చు. ఈ 3 ఇచ్చేసి ఒకటి 4వది వేరేది ఇవ్వడము అలా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ మమకారం లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ చూద్దాం డైరెక్ట్. భాషాంశాలు. ఈ పాఠం పేరేంటి? మమకారం. ఎదుటివారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటివారిని గేలి చేయడం అపకారం, దట్టమైన చీకటి అంధకారం, గర్వం అహంభావం. ఇక్కడ ఎదుటివారికి మేలు చేయడం అంటే ఉపకారమైన రాసుకోవచ్చు, పరోపకారమైన చేసుకోవచ్చు అండి. పరోపకారం అదైనా రాసుకోవచ్చు. ఇదైతే అహంకారం అండి. గర్వము, అహంభావం, అహంకారం. నెక్స్ట్ మనం చూద్దాం. అర్థాలు తెలుసుకొని సొంత వాక్యాలు రాయాలంట. ఉబలాటం అంటే ఏంటంటే కోరిక, ఒద్దిక అంటే అనుకూలం, వాత్సల్యం అంటే పెద్దలకు పిల్లల పట్ల ఉండేటువంటి ఆప్యాయతను ఏమంటామంటే వాత్సల్యం అని చెప్పి అంటాం. నెక్స్ట్ అధునాతన. అధునాతన అంటే మనకు నూతన, కొత్త అనే మీనింగ్లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సమాన అర్థ పదాలు అంటే పర్యాయ పదాలు ఏవి ఉన్నాయో చూద్దాం. బుడతడు, పిల్లవాడు. నెక్స్ట్ తేట తెల్లం అంటే స్పష్టం చేయడము. ఓకేనా. నెక్స్ట్ శైలి అంటే పద్ధతి. నెక్స్ట్ పండితుడు. వ్యతిరేక పదాలు పామరుడు అండి. పండితుడికి వ్యతిరేక పదం పామరుడు. సరసము, విరసము, అదృష్టం, దురదృష్టం. ఓకే. నెక్స్ట్ ఆశ్చర్యం, అచ్చెరువు, భయం, స్త్రీ, ఇంతి. నెక్స్ట్ సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు. సామాన్య వాక్యాల్లో చూసినట్టయితే అసమాపక క్రియలు అసలు ఏమి ఉండవు అని సమాపక క్రియ అనేది ఉంటుంది. ఒకటే ఒక సమాపక క్రియ ఉంటుంది. అంటే ఏంటంటే మనకు వాక్యం పూర్తయింది అని మీనింగ్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ వాక్యంలో క్రియ ఏముంది? వెళ్ళాడు అనేది. సురేష్ గుడికి వెళ్ళాడు, వాక్యం కంప్లీట్ అయింది. సో మీనింగ్ఫుల్గానే ఉంది. సో ఇది మనకు సామాన్య వాక్యం, ఒకటే సమాపక క్రియ ఉంది కాబట్టి. నెక్స్ట్ మేరీ పుస్తకం తీసింది. సో వాక్యం పూర్తయింది, ఒకటే సమాపక క్రియ ఉంది. సో సామాన్య వాక్యం. చందు కలం పట్టుకున్నాడు, సేమ్. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యంలో ఎలా ఉంటుందంటే సమాపక క్రియలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సమాపక క్రియలు అంటే ఏంటివంటే అది క్రియ అనేది వాక్యం అనేది పూర్తి అయి ఉండదు అన్నమాట. పద్మ నిద్ర లేచింది అనేది ఏంటంటే వాక్యం పూర్తయింది. పద్మ స్నానం చేసింది, పద్మ బడికి వెళ్ళింది. ఇవన్నీ ఫుల్ఫిల్గా ఉన్నాయండి. వీటిల్నే మనము ఎలా రాయొచ్చు సంశ్లిష్ట వాక్యాల్లో అంటే పద్మ నిద్ర లేచింది అంటే పూర్తయింది. లేచి ఇంకా ఉంది కదా వాక్యం, ఇంకా పూర్తి కాల. లేచి స్నానం చేసి ఇంకా పూర్తి కాల. ఇక మనకి వాక్యం అనేది ఓకే కామా పెట్టుకుంటాం. బడికి వెళ్ళింది. ఈ విధంగా ఈ లేచి స్నానం చేసి అనేది మనకు అసమాపక క్రియలు, పూర్తి అవ్వాల వాక్యం. ఓకే, ఇంకా మిగిలే ఉండింది. సో లాస్ట్కి చూసినట్టయితే బడికి వెళ్ళింది, వీడికి మనకు వాక్యం పూర్తి అవ్వడం అనేది జరిగింది. సో దీంతో మనకి ఇది ఒక సమాపక క్రియ. ఈ ఎన్నైనా ఉండొచ్చు అనమాట, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు అనేటివి మనం చూస్తాము. అదే మనకు సంశ్లిష్ట వాక్యము. ఓకేనా. ఇది మనకు నెక్స్ట్ చూసినట్టయితే రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. ఇక్కడ మళ్ళీ 2 times రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ మనము ఆ నామవాచకాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఈ విధంగా కుదించి రాస్తామన్నమాట. 2 సామాన్య వాక్యాల్ని సంశ్లిష్ట వాక్యాలుగా రాసాము. సామాన్య వాక్యాల్ని సంశ్లిష్ట వాక్యాలుగా రాయండి. గురువు గారు పాఠం చెబుతున్నారు, గురువు గారు నవ్వుతున్నారు. 2 సామాన్య వాక్యాలు సపరేట్. ఇప్పుడు కలిపి రాద్దాం. గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, గురువు గారు ఆల్రెడీ ఉంది కాబట్టి. దీన్ని అసమాపక క్రియగా మార్చేసి
ఇది సమాపక క్రియలోనే ఉంచి ఫిల్ చేసాం వాక్యం చివరిలో ఉండేది ఎప్పుడు సమాపక క్రియలోనే ఉండాలి. మిగతా ముందు ఉండేటివన్నీ మనకు అసమాపక క్రియలోనే ఉండాలి. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగించి ఓకేనా అన్నం పెట్టింది. ఎలుక అక్కడకు వచ్చింది, ఎలుక గుడ్లగూబను చూసింది. ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూబను చూసింది. ఇది మనకు ఈ ఒడల నిండా కన్నులుండు నింద్రుడు కాడు. ఇది మనకు పొడుపు కథ. ఆన్సర్ ఏంటి? నెమలి. నెక్స్ట్ లెసన్ మేలుకొలుపు. మేలుకొలుపు లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ చూద్దాం. వెలది అంటే స్త్రీ. రణం అంటే పోరాటం, యుద్ధం. అగం చేయకూడదు. అగం అంటే పాపం చేయకూడదు. సన్నుతం అంటే పొగడ్త విని పొంగిపోకు. తలపోటు దుర్భరంగా ఉంటుంది. దుర్భరం అంటే భరించలేనిదిగా, భరింపరానిదిగా ఉంటుంది. నెక్స్ట్ తల్లి, జనని, మాత, నారి, వెలది, పొలతి, స్త్రీ అయిన రాసుకోవచ్చు. తరుణము, సమయం, కాలము. నెక్స్ట్ పాపము, పాతకం చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు ఆ పాపం వల్ల వచ్చే అన్నట్టుగా, ఆ దురితం వల్ల వచ్చే. పాపము అంటే పాతకం, దురితం. నెక్స్ట్ కయి, ప్రకృతి, వికృతులు. విద్య అనేది ప్రకృతి, విద్యే అనేది వికృతి. కృష్ణుడు అనేది ప్రకృతి, కన్నడు అనేది వికృతి. ఇక్కడేమో మామూలే. కవి అనేది ప్రకృతి, కయి అనేది వికృతి అండి. నెక్స్ట్ విద్య, అవిద్య, పుణ్యం, పాపం, సద్గుణం, దుర్గుణం. ఓకే. నెక్స్ట్ అక్క చెల్లెళ్ళు అంట. అక్క చెల్లి. ద్వంద్వ సమాసం. తల్లియును తండ్రియును, తల్లిదండ్రులు. ద్వంద్వ సమాసం. తండ్రి కొడుకులు, తండ్రి కొడుకు. ద్వంద్వ సమాసం. ధర్మము అధర్మమును, ధర్మాధర్మములు అని రావాలి. ఓకే. ద్వంద్వ సమాసం. పాపపుణ్యాలు, పాపము పుణ్యము. ద్వంద్వ సమాసం. సంశిష్ట వాక్యాలుగా రాయాలి. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. భరతమాత కవులను కని కవులను పెంచింది. హక్కులకై పోరాడాలి, హక్కులను సాధించాలి. హక్కులకై పోరాడి సాధించాలి. ఇది రాదు మళ్ళా. దేశభక్తి కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి. దేశభక్తి కలిగి ఉండి జీవించాలి. సందులు. నెక్స్ట్ చూసినప్పుడు, చూసినా ప్లస్ అప్పుడు. ఆ అనేది మనకు సంధిలో కనిపిస్తుంది. చూసినాలో ఏముంది? ఆ ఉంది. సో అత్వసంధి. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. ఓకే. ఇది కూడా మనకు అమ్మ అనేది అమ్మ, అయ్య, ఆముదం ఇలాంటివన్నీ మనకు తెలుగు పదాలు అన్నమాట. చాలినంత, చాలినా ప్లస్ అంత అత్వసంధి. వచ్చినందుకు, వచ్చినా ప్లస్ అందుకు అత్వసంధి. సీత ప్లస్ అన్నది ఇలా కూడా రాయొచ్చు అన్నమాట. సీత అన్నది. ఓకే. అంటే యకారం అనేది చేరుతుంది. ఇక్కడ కూడా మనకు చూసినట్టయితే అత్వసంధి ఏమవుతుందంటే బహుళం అండి. అంటే ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి నిషేధం, సంధి జరగదు. ఒకసారి సంధి జరుగుతుంది, జరగదు. అంటే వైకల్పికం. ఇంకోసారి అన్యకార్యం అంటాం. అంటే వేరొక విధంగా సంధి జరుగుతుంది. ఒకానొక, ఒక ప్లస్ ఒక ఇలాగ మనకు వేరొక విధంగా జరుగుతుందన్నమాట. సో ఇది మనకు 4 ఉంటాయి అన్నమాట. సంధి జరుగుతుంది, సంధి జరగదు. ఇదంటే సంధి జరిగిందంటే నిత్యం అంటాం, సంధి జరగలేదంటే నిషేధం అంటాం. సంధి జరుగుతుంది, జరగదు అంటే వైకల్పికం, జరగచ్చు, జరగకపోవచ్చు. ఇతవసంధిలో చూసాం కదా అలాంటిది. నెక్స్ట్ ఇక్కడ మనకి అన్యకార్యం అనమాట. అంటే ఒక విధంగా కాకుండా వేరొక విధంగా జరుగుతుంది. ఒకానొక, ఒక ప్లస్ ఒక అన్య విధంగా వచ్చినటువంటి రూపమే ఇది. ఇలాగ ఈ 4ని కలిపి మనం ఏమంటామంటే బహుళం అంటాం. ఓకే. అత్వసంధి బహుళం అండి. ఇత్వసంధి ఏం చెప్పుకున్నాం? వైకల్పికం. ఇంకా మిగిలింది ఏంటి? ఉత్వసంధి నిత్యం అండి. ఎప్పుడు ఉత్వసంధిలో సంధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఉన్ని అని గుర్తుపెట్టుకోండి, అంటే ఉత్వసంధి నిత్యం అని. అబ్బా అని గుర్తుపెట్టుకోండి, అత్వసంధి బహుళమని. 20 అంటే ఇత్వసంధి వైకల్పికమని. ఓకేనా. ఉన్ని 20 అబ్బా అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. మేనా ప్లస్ అత్త, మేనత్త రాయొచ్చు, మేనయత్త అయినా రాయొచ్చు. సంధి జరుగుతుంది, కొన్నిసార్లు సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. సో అందుకే మనకు వైకల్పికం లేదా వికల్పికం. నెక్స్ట్ ఒకానొక, ఒక ప్లస్ ఒక అన్య విధముగా వచ్చేటువంటి రూపమే ఇది. నెక్స్ట్ తగినంత,
తగిన ప్లస్ అంత, తగినంత. చూసిన ప్లస్ అప్పుడు, చూసినప్పుడు. ఇచ్చినంత, ఇచ్చిన ప్లస్ అంత, ఇచ్చినంత. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, చిన్నప్పుడు అనే అర్థసంధి. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ధర్మ నిర్ణయం. ధర్మ నిర్ణయం లెసన్స్లో భాగంగా చూద్దాం. భాషాంశాలు. అసువులు అంటే ఏంటంటే ప్రాణాలు. లెసన్ పెరిగే కొద్దీ కొత్త కొత్త మీనింగ్స్ వస్తున్నాయి చూసుకోండి. ఫస్ట్ లెసన్ ఏదో ఈజీగా ఉంది, నెక్స్ట్ చూడండి కొత్త పదాలు ఎన్నో పరిచయం అవుతున్నాయి చూసుకోవాలి. అసువులు ప్రాణాలండి, ప్రాణాలు. గడియ అంటే 24 నిమిషాలండి, 24 నిమిషాలు. గడియ మాత్రంలోనే సత్య వంట పని ముగించింది అంటే 24 నిమిషాల్లోనే అనే మీనింగ్లో చూస్తాం గడియ అంటే. నెక్స్ట్ పరమతాన్ని గౌరవించడం ధర్మం. పర అంటే ఇతర, ఓకేనా. నెక్స్ట్ పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు అంటే గుర్రం. సువర్ణ భూషణాలంటే అందరికీ ప్రీతి. సువర్ణ అంటే బంగారు, సువర్ణం అంటే, ఓకే. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. గుర్రం, అశ్వం, హయం. గుర్రంకి పర్యాయ పదాలు అశ్వం, హయం. నెక్స్ట్ గుర్రంకి ఇంకొకటి ఏంటంటే తురగం అని కూడా అంటామండి. తురగం అన్నా కూడా మనకు గుర్రమే. నెక్స్ట్ చూద్దాం. సూర్యుడు, ఆదిత్యుడు, రవి, బాణుడు. బాణుడు అన్నా కూడా మనకి సూర్యుడే. నెక్స్ట్ అద్రి, కొండ, నగము, పర్వతము, అచలము అంటే చలించలేనిది అని, అచలము. అవన్నీ మనకు దాని కిందకే వస్తాయి. నెక్స్ట్ రథం, అరథం, కుమారుడు, కొమరుడు, ఆజ్ఞ, ఆన, ప్రకృతి వికృతులు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు రాయాలంట. న్యాయం, అన్యాయం, అసామాన్యం, సామాన్యం, అస్తమిస్తాడు, ఉదయిస్తాడు, దుఃఖం, సుఖం. ఇది మనకు నెక్స్ట్ 4 ముఖాలు, 4 సంఖ్య గల ముఖాలు, 3 కన్నులు, 3 సంఖ్య గల కన్నులు. పంచ పాండవులు అంతా సంఖ్యలో ఉన్నాయి చూడండి. ఇలాగ మనకు పూర్వపదంగా సంఖ్య ఉండి పరపదంలో కనుక నామవాచకం ఉంటే వాటిని మనం ద్విగు సమాసం అంటాం. సంఖ్య గల అని మీనింగ్లో విడగొడతాం. సంఖ్య గల అని మనకు విడగొట్టాల్సి ఉంటుంది. ఇదంతా మనకు అదే. నెక్స్ట్ చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్ణాలు. నెక్స్ట్ మనకు అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా. ఇక్కడ మనకు కింది పదాలు అనేటివి విడదీయండి అని ఇచ్చారు. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, చిన్నప్పుడు. తిరగక ఏమి, తిరగక ప్లస్ ఏమి, తిరగకేమి. రామయ్య, రామ ప్లస్ అయ్యా. జరగకేమి, జరగక ప్లస్ ఏమి. రామక్క, అక్క కూడా మనకు తెలుగు పదమే. రామ ప్లస్ అక్క. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, అమ్మ, అయ్య, అక్క, ఆముదము. ఇవన్నీ. రవ్వ ప్లస్ అంత, రవ్వంత అత్వసంధి. చింత ప్లస్ ఆకు, చింతాకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమనుకుంటారు, చింత ఆ వచ్చింది దీర్ఘం ఏకాదేశమైంది అంటారు. సో కాదు, ఆకు అనేది తెలుగు పదం, ఓకే. ఆకు అనేది తెలుగు పదం అండి. సో చింతాకు అనేది అత్వసంధి అవుతుంది. వెంకప్ప, వెంకప్ప ఇట్లా రాస్తాము. సో ఇది కూడా మనకి అత్వసంధి. నెక్స్ట్ సంయుక్త వాక్యాలు చూద్దాం. సామాన్య అయిపోయింది, సంశ్లిష్ట అయిపోయింది. అసమాపక క్రియలతో రాసాము సంశ్లిష్ట అని. ఇప్పుడు సంయుక్త 2 సామాన్య వాక్యాలని కలిపి రాస్తామన్నమాట. ఇక్కడ బట్, ఇంగ్లీష్లో చూస్తాం కదా, బట్, అండ్ అవన్నీ వస్తాయి కదా. సో ఆ విధంగా సో ఇలాగ మనకి ఇవన్నీ మనకి ఇక్కడ చూస్తాం అన్నమాట. మరియు, కానీ ఇలాంటివన్నీ వస్తాయి. సమ ప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యాలు అంటాము. 2కి సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయండి. అందుకే మనం కాబట్టి, కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసి కలుపుతాము. మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు. ఈ విధంగా 3 వచ్చాయి కాబట్టి ఇవి మనకు కామన్గా ఉన్నాయి. పేర్లు చేంజ్ అయ్యాయి. సో అందుకే మనం వాటి మధ్య కామాలు పెట్టాము, ఓకేనా. సీత అక్క, గీత చెల్లెలు.
సీత గీత అక్క చెల్లెళ్ళు. ఈ విధంగా రాయాలి. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. నగీన్ స్టేషన్కి వెళ్ళింది, రైలు వెళ్ళిపోయింది. నగీన్ స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ మరియు అయినా రాయొచ్చండి, లేదంటే కామా అయినా పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. మాధవి పరిగెత్తింది, బస్సు అందలేదు. మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. వర్షాలు వచ్చాయి, చెరువులు నిండలేదు. వర్షాలు వచ్చాయి కానీ ఓకే చెరువులు నిండలేదు. నెక్స్ట్ లెసన్ త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నంలో మనకి గ్రామర్ పార్ట్ చూద్దాం. ఇంతి, స్త్రీ, కోటీరం, కిరీటాలు. ఈ ఊర్విపై మనమంతా. ఊర్వి అంటే భూమి, ధరణి. రాఘవుడు, సీతాదేవి భర్త అయిన రాఘవుడు అంటే రాముడు. శ్రీరాముడు లెస్సగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. నెక్స్ట్ మనకు పర్యాయ పదాలు భూమి, ధరణి, ఊర్వి అనేనా రాయొచ్చు. సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు. శ్రీరాముడు గురించి వినగానే సీత మనసు ఎలిమితో పొంగిపోయింది. సంతోషం, ఎలిమి. నెక్స్ట్ మాట అంటే ఉక్తి అండి. నెక్స్ట్ కాంతి, వెలుగు. కరుణ అంటే దయ. నెక్స్ట్ ప్రకృతి వ్యక్తులు. భాషకి భాష, అమ్మ, అంబ. ఓకే, మనకి ఇక్కడ అంబ అనేది ప్రకృతి అవుతుంది, అమ్మ అనేది వికృతి అవుతుంది. నిద్ర అనేది ప్రకృతి, నిదుర అనేది వికృతి. నెక్స్ట్ శుద్ధాత్ముడు. శుద్ధ ప్లస్ ఆత్ముడు, శుద్ధాత్ముడు. ఇక్కడ శుద్ధాలో ఆ ఉంది, ఆత్ముడులో ఆ ఉంది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఆ ప్లస్ ఆ దీర్ఘం ఏకాదేశం అయింది మన మెయిన్ సంధిలో. సో ఇది మనకు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. రామాలయం, రామ ప్లస్ ఆలయం, రామాలయం సవర్ణ దీర్ఘ సంధి. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు దీర్ఘం ఏకాదేశం అయింది. సో సవర్ణ దీర్ఘ సంధి. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ ఉదయం, భానుదయం. సో దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం. సో ఇది కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి. పితృ ప్లస్ రుణం, పితృణం. ఓకే, దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. మాతృ ప్లస్ రుణం, మాతృణం. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఈ విధంగా ఆ కానీ ఆ ప్లస్ అయినప్పుడు ఆ రావడము. ఓకే, ఈ కానీ వచ్చినప్పుడు మనకు దీర్ఘం అనేది ఏకాదేశం అవ్వడము. అలాగే ఊ కానీ సంథింగ్ వచ్చినప్పుడు మనకు ఊ రావడము. అంటే దేనికదే రావాలన్నమాట. అంటే ఆకి ఆ అయినా రావచ్చు, ఆ అయినా రావచ్చు, దీర్ఘం అనేది ఏకాదేశం అవ్వాలి. అలాగే ఈకి ఈ అయినా రావచ్చు, ఈ అయినా రావచ్చు, దీర్ఘం ఏకాదేశం అవ్వాలి. ఈ విధంగా వస్తే కనుక అది మనకు సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. సూత్రం చూద్దాము. ఆ ఈ బ్రూలకు, ఆ ఈ ఊ అనేటువంటి వర్ణాలకు అవే వర్ణాలు రావడం అంటే ఆకు ఆ కానీ, ఈకి ఈ కానీ ఇలాగ మనకు వాటికి సంబంధించిన అవే వచ్చాయంటే వాటిని మనం సవర్ణాలు అంటాం అన్నమాట. సవర్ణాలు. ఆ ఈ ఊలకు సవర్ణాలైనటువంటి అచ్చులు కలిసినప్పుడు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది, దీర్ఘం అనేది రావడం జరుగుతుంది. ఇదే మనకు సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, ఇది మనకు ఆ వర్ణానికి సవర్ణాలు ఏమవుతాయి, ఆ అనేటివి సవర్ణాలు అవుతాయి, ఎందుకంటే దానికి చెందినటిది కాబట్టి. అలా అని చెప్పి ఈకి ఆ రావడము ఇది మన సవర్ణం కాదండి, అసవర్ణం అవుతుంది. సవర్ణం అంటే మీనింగ్ ఏంటంటే దానికి ముందు ఏదైతే ఉందో దానికి అదే సంబంధించింది రావడము. ఓకే, ఆ వర్ణానికి ఆ రావడము, ఊకి ఊ, ఈకి ఈ, రూకు రూ రావడము. ఓకే, నెక్స్ట్ ఇది ఈ సవర్ణ దీర్ఘ సంధి ఏమవుతుందంటే పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలండి. సంస్కృత పదాల మధ్య మనకు సంధులు కనుక జరిగాయంటే కనుక అది సంస్కృత పదాలు, సంస్కృత సంధులు అనేటివి అవుతాయి. ఆల్రెడీ సంధులు వీడియో ఉంది, చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అందులో మనకు సంధులు, తెలుగు సంధులు, సంస్కృత సంధులు విడివిడిగా చేస్తున్నాం, చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. విద్యార్థిని విడగొట్టేటప్పుడు మనము దీర్ఘంతో విడగొట్టాలి. టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు, సో చూసుకోవాలి. విద్యా ప్లస్ అర్థి, విద్యా అనే విధంగా మనము విడదీయాలి, ఎందుకంటే ఇది సంస్కృత పదము. ఓకే, కవీశ్వరుడు,
కవి ప్లస్ ఈశ్వరుడు, కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు, వధూపేతుడు, వధువు ప్లస్ ఉపేతుడు. వధువు కూడా మనం విడదీయాలండి, దీర్ఘంగా విడదీసే పెట్టాలి. వధువు అన్నట్టుగా మనం ఇక్కడ విడదీయాలన్నమాట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం, దేవాలయం. సవర్ణ దీర్ఘ సంధి ఇవన్నీ. నెక్స్ట్ సంయుక్త వాక్యాలుగా రాయాలి. ఫస్ట్ వన్ చూసినట్లయితే సీతకు ఆనందం కలిగింది, రామునికి ఆనందం కలిగింది. సీతారాములకు ఆనందం కలిగింది. ఓకే. నెక్స్ట్ త్రిజట బాధపడింది, ద్విజట బాధపడింది. త్రిజట ద్విజటలు బాధపడ్డారు. ఓకే. నెక్స్ట్ మీరు కఠినంగా మాట్లాడకండి, మీరు కోపంగా మాట్లాడకండి. మీరు కఠినంగాను కోపంగాను మాట్లాడకండి. హనుమంతుడు గొప్పవాడు, హనుమంతుడు మంచి భక్తుడు. హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు. అపర్ణ సంగీతం నేర్చుకుంది, అపర్ణ నృత్యం నేర్చుకుంది. అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం. వాక్యంలో ప్రశ్నను సూచించేటువంటి అర్థం అనేది ఉంటుంది. త్రిజట ఏం మాట్లాడుతుంది? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది మనకి, చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది ప్లస్ ప్రశ్న రూపంలో ఉంది కదా. త్రిజట ఏం మాట్లాడుతుంది అని ప్రశ్నిస్తున్నారు. సో ఇది ప్రశ్నార్థక వాక్యం. సీత ఎందుకు బాధపడింది? ఇది కూడా మనకు ప్రశ్నార్థక వాక్యం. ఆశ్చర్యాన్ని కలిగించేది, ఎక్స్ట్రామేటరీ మార్క్స్ అనేది చూస్తాం దీంట్లో. ఆహా ఎంత బాగుందో, ఇది చూడండి మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో, ఇది మనకు ఆశ్చర్యార్థక వాక్యము. నెక్స్ట్ లెసన్ 11th లెసన్ డూడు బసవన్న. నెక్స్ట్ చూద్దాం. డూడు బసవన్నలో మనకి భాషాంశాలు పెదజాలం. మకాం అంటే నివాసం, ఆప్యాయం ప్రేమగా అనైనా చూడొచ్చు, సరిపోయేలా అనైనా చూసుకోవచ్చు. కనుమరుగు అంటే కనుమరుగు, కనులకు కనిపించకుండా పోవడము. ఓకే. నెక్స్ట్ ఉదకము అంటే నీరు జలము. నాన్న తండ్రి జనకుడు. ఇక్కడ మనకు వృషభం ఎద్దు గోవు ధేనువు పాదపం, వీటిలో మనకి బసవయ్య అనే వాటికి ఓకే సరైన అర్థం చూసినట్టయితే ఓన్లీ వృషభము ఎద్దు అనేవి మాత్రమే బసవయ్య దానికి వస్తాయి. గోవు అంటే ఏంటంటే ఆవు అనే పదానికి గోవు, ధేనువు పాదపం, కామధేనువు అంటాం కదా. సో ఆడ గోవు ధేనువు పాదపం అనేవి ఆవు అనే పదానికి పర్యాయ పదాలు. బసవయ్య అనే పదానికి వృషభము లేదా ఎద్దు. ఓకే. నెక్స్ట్ సంతోషం అంటే ఆనందం సంతసం. నెక్స్ట్ రూపుమాపు అంటే నాశనం చేయు. పట్టుకొని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండడము. కాలు దువ్వడం అంటే తగువుకు సిద్ధపడ్డము. నెక్స్ట్ తిలోదకాలు ఇవ్వడము అంటే సంబంధం లేదా అనుబంధం అనేది తెంచేసుకోవడము. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే జాతీయాలు అవుతాయి. వీటిని మనం పదబంధం అంటాము, నుడికారం అని అంటామండి, జాతీయాలు ఇవన్నీ. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. మహేష, మహా ప్లస్ ఈశ. మహా అని విడగొట్టేటప్పుడు కూడా హాకు దీర్ఘంతో విడగొట్టాలి. మహా ప్లస్ ఈశ. మహాలో ఏముంది? ఆ ఉంది. ఈ పరమైతే ఏ వచ్చింది. ఓకే. ఈ విధంగా మనకి ఆ లేదా ఆకి, ఈ లేదా ఈ పరమైతే ఏ వస్తుంది. ఊ లేదా ఊ పరమైతే ఓ వస్తుంది. రు పరమైందంటే కనుక అర్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ విధంగా వస్తుందంటే కనుక మనకు ఏ ఓ అర్ని ఏమంటామంటే గుణాలు అంటాము. సో అందుకే ఇది మనకు గుణసంధి. మహోదది, మహా ప్లస్ ఉదది, మహోదది ఓ వచ్చింది. సో గుణసంధి. రాజర్షి, రాజా ప్లస్ ఋషి, రాజర్షి. అర్ర వస్తుందండి, ఆర్ కాదు. ఆర్ వచ్చిందంటే మళ్ళీ వృద్ధి సంధి అవుతుంది. అర్ర అనేది వచ్చిందంటే గుణసంధి. ఇది ఇచ్చారు సూత్రము. పూర్వపదం చివర ఆగాని ఆగాని అనే అచ్చులు ఉంటే ఆ పదాలకు పరపదంలో మొదట అచ్చులుగా ఈ కానీ ఊ కానీ రూలు కానీ ఉంటే వాటి స్థానంలో క్రమంగా ఈ బదులు ఏ, ఊ బదులు ఓ, రూ బదులు అర్ర అనేటివి రావడం జరుగుతుంది. ఇదే మనకు గుణసంధి. రాజేంద్ర, రాజా ప్లస్ ఇంద్ర, రాజేంద్ర. తిలోదకాలు, తిలా ప్లస్ ఉదకాలు, తిలోదకాలు ఓ వచ్చింది. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహర్షి. ఏవో ఆరులను గుణాలు అని అంటామండి, గుణములు అని అంటాము. అందుకే దీన్ని మనకు గుణసంధి అనేటువంటి పేరు అనేది వచ్చింది. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం, పరోపకారం గుణసంధి. రమేష, రమా ప్లస్ ఈశ, రమేష గుణసంధి. జాతీయోద్యమం,
జాతీయ ప్లస్ ఉద్యమం, జాతీయోద్యమం. దేవర్షి, దేవా ప్లస్ ఋషి, దేవర్షి. సత్యాగ్రహం, ఓకే, సత్య ప్లస్ ఆగ్రహం, సత్యాగ్రహం. దీర్ఘం ఏకాదేశమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. గిరీషుడు, గిరి ప్లస్ ఈషుడు, సవర్ణ దీర్ఘ సంధి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, సవర్ణ దీర్ఘ సంధి. పితృణాం, పితృ ప్లస్ రుణాం, పితృణాం, సవర్ణ దీర్ఘ సంధి. శైల ప్లస్ అగ్రం, శైలాగ్రం, సవర్ణ దీర్ఘ సంధి అండి. ముని ప్లస్ ఇంద్రుడు, మునీంద్రుడు, సవర్ణ దీర్ఘ సంధి. మధు ప్లస్ ఉదయం, మధుదయం, సవర్ణ దీర్ఘ సంధి. అందచందాలు, అందము చందము, ఓకే, ద్వంద్వ సమాసం. కాళ్ళు చేతులు, కాళ్ళు చేతులు, కాళ్ళు చేయి, ఓకేనా, ఈ ద్వంద్వ సమాసం. అన్న తమ్ములు, అన్న తమ్ముడు. ఇక్కడ కాళ్ళు చేతులు అంటే కాలు చేయి, లేదంటే కాలును చేతులును అని రాయాలి, ఇదే రైట్, ఓకే, కాలును చేతులును, ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు కలిపితే కాళ్ళు చేతులు. రెండైన చేతులు, సంఖ్య చూడండి ఇప్పుడు మనకి రెండైన చేతులు. ఇక్కడ మనకు చూసినట్టయితే 2 అనే సంఖ్య గల చేతులు అనైనా రాయొచ్చు, రెండైనా అనైనా రాయొచ్చు. ఇక్కడ సంఖ్య, ఇదేమో నామవాచకం. సో రెండైన చేతులు అంటే 2 చేతులు. ద్విగు సమాసం. మూడైన మాసాలు, 3 సంఖ్య గల మాసాలు అనే రాయాలని లేదండి, మూడైన మాసాలు. ఇలా మనకు అను సంఖ్య గల అని చేర్చకపోయినా ఇలాగైనా రాయొచ్చు. ఇది కూడా మనకు ద్విగు సమాసమే. ఐదుగురైన పిల్లలు, ఐదుగురు పిల్లలు, ఓకే, మూడైన మాసాలు, 3 మాసాలు. ఐదుగురైన పిల్లలు, ఐదుగురు పిల్లలు, ద్విగు సమాసం ఇదంతా. నెక్స్ట్ కింది వాక్యాలు పరిశీలించండి. మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. అంటే ఎదుటి వాళ్ళకి అనుమతిస్తున్నావు, నువ్వు లోపల రావచ్చు, ఎస్, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, నువ్వు సెలవు తీసుకోవచ్చు, ఎదుటి వాళ్ళకి అనుమతిస్తున్నాం మనం. సో ఇది మనకు అనుమతార్థక వాక్యం. ఒక పని చేయడానికి ఎదుటి వారికి అనుమతి ఇచ్చేదాన్ని మనం ఇక్కడ అనుమతార్థక వాక్యం అంటాం. మీరు పరీక్ష రాయొచ్చు, ఓకే, ఇది కూడా మనకు అలాగే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నీకు శుభం కలుగుగాక, నీ నిండు నూరేళ్ళు వర్ధిల్లు. ఇక్కడ మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందని చెప్పి మీరు పోయి ఆశ్చర్యార్థక వాక్యం పెట్టద్దండి. నీకు శుభం కలుగుగాక అంటే ఎదుటాన్ని దీవిస్తున్నావు నువ్వు, ఓకేనా, ఆశీర్వాదక వాక్యం అవుతుంది, ఆశీర్వదిస్తున్నావు కదా. సో అందుకే మనకి ఇది ఆశీర్వాదక వాక్యం అవుతుంది. నిండు నూరేళ్ళు వర్ధిల్లు, నీకు మంచి బుద్ధి కలుగుగాక, ఓకే, ఇలా మనకి ఇది. యాంటోనీ నీకు దైవానుగ్రహం కలుగుగాక, ఇది కూడా మనకి ఎదుటివాన్ని ఆశీర్వదిస్తున్నావు కాబట్టి ఇది మనకి ఆశీర్వాదక వాక్యం. నాయన వర్ధిల్లు, ఇది కూడా ఆశీర్వాదక వాక్యం. సరోజ సద్విద్యా ప్రాప్తిరస్తు, సద్విద్యా ప్రాప్తిరస్తు, ఇది కూడా ఆశీర్వాదక వాక్యం. నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక, సేమ్ ఇది కూడా. రహీమా నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, సో అనుమతి. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును, ఎస్ అనుమతి. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రావచ్చును, ఎస్ ఇది కూడా అనుమతి, ఓకేనా. ఈ 3 ఈ పక్కకి, ఈ 3 ఈ పక్కకి. నువ్వు పద్యం చదివావా, ప్రశ్న ఉంది అక్కడ, చదివావా, చదివితే చేయను అని చెప్తా, లేకపోతే లేదని చెప్తా, ఓకేనా. అల్లరి చేయకండి, చూడండి ఇలాగ చెయ్యొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనగా చెయ్యొద్దు అనే నిషేధాలు ఏమన్నా ఉంటే కనుక దాంట్లో నిషేధార్థక వాక్యం. అబ్బో పువ్వు ఎంత బాగుందో, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక, ఎదుటివాడిని ఆశీర్వదిస్తున్నావు, సో ఆశీర్వాదక వాక్యం. నెక్స్ట్ లెసన్, లాస్ట్ లెసన్, ఎంత మంచి వారమ్మా, ఇది ఉపవాచకం అండి, ఉపవాచకం. సో గ్రామర్ లేదు, ఓకే. నెక్స్ట్ లాస్ట్లో ఇవి ఉన్నాయి కదా, ఇవి 3rd నుంచి 10th వరకు ఆల్రెడీ చేసున్నాను. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు విడివిడిగా న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. వీటిలో నుంచి ఎక్కువగా వస్తాయి, ఈ చివరిలో ఉన్నటువంటి వాటి నుంచి ఎక్కువగా వస్తాయి చూడండి. ప్రకృతి వికృతుల నుంచి కూడా అంతే, మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఆల్రెడీ చేసేస్తున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి.
క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు, అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.